సార్ ఇందాక మీరు ఒక పేషెంట్ స్టమక్‌లో క్యాన్సర్‌తోని వస్తే పేగు స్టేజ్ 4లోకెళ్ళిపోయింది. స్ప్రెడ్ అయిపోయి అని చెప్పిండు గదా! వాళ్ళు ఫస్ట్ స్టేజ్ 3లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకుండా కర్ణాటక వెళ్లి ఓ ప్యాకెట్ తెచ్చుకున్నారని అన్నారు. సార్ అది మేబీ ఆయుర్వేదము హోమియోపతో అలాంటిదేదో అయ్యుంటది. ఆహ్, మన పురాణాల్లో ఆయుర్వేదం గాని, హోమియోపతి గాని ఇలాంటి వాటికి సంబంధించినయి ట్రీట్మెంట్స్ ఉన్నాయి గదా! ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు అలోపతి డాక్టర్స్ వాటిని యాక్సెప్ట్ చేస్తలేరా? అది ఎందుకు చేయట్లేదు? అట్లాంటి ఎందుకు ఆ మిస్‌కన్సెప్షన్ అనేది ఆహ్, అక్కడ ట్రీట్మెంట్ గాదు మా దగ్గరే తీసుకోండి అని ఎందుకు చెప్తున్నారు? సీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఒక సి అలోపతి యాస్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదం కన్నా సుపీరియరా, హోమియోపతి కన్నా సుపీరియరా అన్నది కాదు పాయింట్ ఆఫ్ డిస్కషన్. ద పాయింట్ ఈస్ ఎవల్యూషన్ ఇన్ ట్రీట్మెంట్స్. ఓకే. మన పురాణాల్లో ఆయుర్వేదం గురించి రాసారని చెప్తున్నారు గదా! అప్పటినుంచి దేర్ ఈస్ నో న్యూ రిసర్చ్ హ్యాపెనింగ్ కదా! అండ్ దేర్ ఈస్ నో స్ట్రక్చర్డ్ రిసర్చ్ హ్యాపెనింగ్. ఇప్పుడు అలోపతి అలా కాదు. ఇట్ ఈస్ అన్ ఎవాల్వింగ్ సైన్స్. ఎగ్జాక్ట్‌లీ డిసీజ్ దేని గురించి వస్తుంది? వచ్చిన దానికి మనం ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తే తగ్గుతుంది అని స్టడీస్ చేసి మరీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ వాదన వినిపిస్తారు. మరి మీరు ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గలేదు గదండీ! వాళ్ళకి తగ్గలేదు, వీళ్ళకి తగ్గలేదు అంటే, చూడండి తగ్గేది కూడా టైమ్‌ని బట్టి, టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్‌ని బట్టి కూడా ఉంటుంది. నేనే ఒప్పుకుంటున్నాను గదా! స్టేజ్ 1లో ఇచ్చిన రిజల్ట్‌ని నేను స్టేజ్ 3లో, స్టేజ్ 4లో ఇవ్వలేనండి. సో, ఇక్కడ ఆయుర్వేదం ఆర్ అల్లోపతి హోమియోపతి అని కాదు. ఏ మాత్రం క్వాలిఫికేషన్ లేని ఒక పర్సన్, ఏ మాత్రం దాని గురించి అవగాహన లేని ఒక పర్సన్ ఇది తీసుకుంటే స్టేజ్ 4 క్యాన్సర్ అయినా తగ్గిపోతది అని మాట్లాడతారు. దాన్ని నేనెలా యాక్సెప్ట్ చేయగలను? స్టేజ్ 4 క్యాన్సర్ అంటే అసలు ఏ ఆర్గాన్‌కొచ్చిన క్యాన్సర్? అది ఎందుకొచ్చిన క్యాన్సర్? దానికి మీరు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఏది రిసర్చ్? ఏది పేపరు? ఎక్కడ చూపిస్తున్నారు? ఏమీ లేదు. వాళ్ళకిచ్చామండి, తగ్గిపోయిందండి, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి అని అదొక టార్గెటెడ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్‌లో ఎళ్తూ ఉంటారండి. ఇప్పుడు చెప్పాలంటే ఈ వాట్సాప్ వీటన్నిటి ద్వారా టార్గెటెడ్ మార్కెటింగ్ ఎంత పెరిగిపోయిందంటే, ఆ పేషెంట్‌కి ఎప్పుడు మెసేజ్‌లు రావు. ముందెప్పుడు తన జీవితంలో ఎప్పుడు వచ్చుండవు. దీనికి సంబంధించిన మెసేజ్‌లు. ఒక పర్టిక్యులర్ నేను పేరు తీయదలుచుకోవట్లేదు. ఒక పర్టిక్యులర్ ఏజెన్సీ నుంచి మెసేజ్‌లు రావడం మొదలవుద్దనమాట. మనం ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్‌లో బయాప్సీ ఆర్ పెట్ సిటీ అయిన తర్వాత. ఎందుకంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోతది. సో, వాళ్ళకి రోజు ఈ పేషెంట్ బాగయింది, ఆ పేషెంట్ బాగయిందని ఫార్వర్డ్‌ల ద్వారా లేకపోతే వాళ్ళు చెప్పడం ద్వారా, వీళ్ళు చెప్పడం ద్వారా తెలుస్తుంది. వాళ్ళేమనుకుంటారు అదే రిపీటెడ్‌గా వింటే లై అయినా నిజమైపోతది. సో, యాక్చువల్ ట్రీట్మెంట్‌ని వదిలేసి వెళ్ళి ఇట్లా టైమ్ వేస్ట్ చేసుకొని వస్తూ ఉంటారు. సో, ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే డిలే చేసి వేరే దానికెళ్ళి మళ్ళీ తిరిగొస్తారో వాళ్ళు బ్యాడ్ అయ్యే వచ్చారు తప్ప, మంచిగా అయిపోయిన వాళ్ళని నేనైతే చూడలేదు. సార్ మేబీ మీ దగ్గరకి ఇక్కడ వర్కౌట్ కాకపోతేనే వచ్చిన వాళ్ళొచ్చుంటారు. అక్కడ వర్కౌట్ అయ్యి మేబీ, రాని వాళ్ళు గూడా ఉండొచ్చు గదా! మేబీ ఐ డోంట్ డిసగ్రీ. హ్మ్. సీ ఐ డోంట్ డిసగ్రీ అబౌట్ ద థింగ్స్ విచ్ ఐ డోంట్ నో. కాకపోతే ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. ఒక పురాణాల్లో రాసిన ట్రీట్మెంట్‌ని ఒక బాబా గారు ఎక్కడో చదివి దాన్ని ఇస్తున్నారు. దాంతో అన్ని క్యాన్సర్‌లు తగ్గిచ్చేస్తారు అంటే, అది టూ గుడ్ టు బి ట్రూ కాదా? ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక రూట్ కాసే లేనప్పుడు దానికి ఇట్స్ హెటెరోజినస్ డిసీజ్ అయినప్పుడు అన్నిటిని నేను ఒకదానితోనే ట్రీట్ చేస్తాను అంటే అండ్ ఆ మందులు డిసీజెస్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఇంతకు ముందు వచ్చిన డిసీజెస్ ఇప్పుడు వస్తున్నాయా? రావట్లేదు. వి ఆర్ ఫేసింగ్ విత్ న్యూ డిసీజ్. మీరే అన్నారు 20, 30 ఏళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుంది అని. ఇంతకుముందు పురాణాల టైంలో ఉన్నాయా 20, 30 ఏళ్ల క్యాన్సర్? లేదు కదా! లేదు. అండ్ ఇప్పుడు అప్పుడున్న హెల్త్ సిస్టమే మంచిది. అప్పుడున్నవే మంచివి. ఓల్డర్ థింగ్స్ ఆర్ బెటర్ అనుకుంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ హ్యూమన్స్ చూడండి సార్. ఎంతప్పుడు? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. ఇప్పుడెంత? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. సో, యాస్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వి ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ గదా! హ్మ్. హ్మ్. యాస్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దిస్ మోడర్న్ మెడిసిన్ ఈస్ డూయింగ్ సంథింగ్ రైట్ గదా! సో, అలా చూసుకుంటా అలా ఆలోచిస్తే నాకు ఇంకో సైడ్ చూడాలనిపియదు సార్. మేబీ ఇట్స్ విత్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ అండ్ హావింగ్ ఎ బెంట్ ఆఫ్ మైండ్ రీసెర్చ్ బ్యాక్డ్ ట్రీట్మెంట్స్‌ని మాత్రమే నేను రికమెండ్ చేయగలుగుతాను. సార్ ఇది టర్మరిక్ తింటే క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. షుగర్ తీసుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి గ్రో గావు.
వి కెన్ క్యూర్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి హోమ్ రెమెడీస్‌తోని కొందరు సెలబ్రిటీస్ 'సిద్దు కేసే' తీసుకుంటే వాళ్ళు గూడా ఇంట్లోనే ట్రీట్‌మెంట్ చేయించుకున్నాం మేము. నా వైఫ్‌కి క్యాన్సర్ తగ్గిపోయింది అని చెప్పేసి ఆ మధ్యలో రీల్ ఒకటి పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అప్పుడు దట్స్ వాట్ డాక్టర్స్ ఇట్ ఈస్. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కోసమే చేస్తున్నారు ఇవన్నీ. అదే అండి. వి ఆర్ ఓపెనింగ్ ఎ హోల్ న్యూ పాండోరాస్ బాక్స్ హియర్. ఓకే. ఇక్కడ ఏంటంటే వైడ్ స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ ద కల్ప్రిట్ అన్నమాట. సెన్సేషనలిజం అండ్ వైడ్ స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు టర్మరిక్ తింటే ఏం చెప్తారంటే చాలా ఓవర్ సింప్లిఫై చేసేస్తారు ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ని. టర్మరిక్ లో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయని ఏదో రీసెర్చ్ పేపర్ తీసుకొని వచ్చి ఇదిగో చూడండి అనేది చూపిస్తారు. కానీ అక్కడ ఫైన్ ప్రింట్ ఏం మిస్ అవుతారంటే టర్మరిక్ లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీని తీసుకొని వచ్చే కాంపౌండ్ ఇస్ కర్క్యూమిన్. కర్క్యూమిన్ ఉంది, బెనిఫిట్ ఉంది. యానిమల్ స్టడీస్ అయ్యాయి. యాంటీ క్యాన్సర్ బెనిఫిట్ ఉంది. కానీ ఎంత డోస్‌లో తీసుకుంటే? మనం ఇంట్లో తీసుకునే పసుపు తినేస్తే మనకు అంత డోస్‌లో కర్క్యూమిన్ అందుతుందనుకుంటున్నారా? అంత కేజీలు పసుపు తింటే లివర్ ఎందుకన్నా ఉంటదనుకుంటున్నారా? లివర్ ఫెయిల్యూర్‌కెళ్ళిపోతారు. అండ్ ఎక్కడ దానికి సరైన గైడ్‌లైన్స్ ఎక్కడ? ఏ పసుపు తినాలి? పసుపు దుంపను ఉడకబెట్టి చేసిన పసుపు తినాలా? లేకపోతే పచ్చి దుంపని పిండి చేస్తే వచ్చిన పసుపుని తినాలా? రోజుకి ఒక స్పూన్ తినాలా? 2 స్పూన్లు తినాలా? ఎవరికి తెలుసు? పసుపు తినేస్తే క్యాన్సర్ తగ్గిపోతుందని చెప్పి, అలాంటి మిస్‌ఇన్ఫర్మేషన్‌తోనే అలాంటి పనులు చేసి యాక్చువల్ ట్రీట్‌మెంట్ డిలే చేసుకుంటున్నారు. అది బాధాకరమైన విషయం. ప్రూవెన్ ట్రీట్‌మెంట్‌ని డిలే చేయొద్దు గదా! హ్మ్. ఇఫ్ సంథింగ్ ఈస్ గివింగ్ యూ ఎ నాన్ జీరో బెనిఫిట్, ఇఫ్ సమ్ పర్సన్ ఈస్ టెల్లింగ్ యూ థట్ ఐ కెన్ 100 మంది నా ట్రీట్‌మెంట్ తీసుకుంటే 60 మంది బెనిఫిట్ అవుతున్నారండి. ఇట్స్ ప్రూవెన్ ఇన్ రిసర్చ్ అని చెప్తున్నప్పుడు, ఇంకొక దానికి అసలు ఏ గైడ్‌లైను లేదు. పసుపు తీసుకుంటే తగ్గిపోతదని చెప్పి పసుపు తీసేసుకొని ఇంట్లో కూర్చుంటే టైమ్ లాసే అవుతారు. ఐయామ్ నాట్ అగెయిన్స్ట్ న్యాచురోపతి. ఐయామ్ నాట్ అగెయిన్స్ట్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పను. అంటే అవి తీసుకుంటే చచ్చిపోతారని నేను చెప్పను గానీ, అవి తీసుకొని డయాగ్నోసిస్‌ని డిలే చేసుకుంటున్నారు. ట్రీట్‌మెంట్‌ని డిలే చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద పెయిన్ పాయింట్ ఫర్ మీ. ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్లాంట్ డైట్, ఫైబర్ రిచ్ డైట్ మంచిది. ప్రోబయోటిక్స్ ఉంటాయి. అవి తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటది. కొంతవరకు కరెక్టే. ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటే కొలాన్ క్యాన్సర్ రాకుండా ఉంటది. యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటే బాడీ రిపేర్ మెకానిజం స్ట్రాంగ్ అవుతది. బాడీ చిన్న చిన్న వాటిని రిపేర్ చేసుకుంటది. అంతేగాని ప్రూవెన్ క్యాన్సర్, స్టేజ్ 3 క్యాన్సర్, స్టేజ్ 4 క్యాన్సర్‌లో అదెలా క్యూర్ చేస్తది? అండ్ మీరన్నారు కదా! గ్లూకోజ్ కాన్సెప్ట్. సార్ ఇది ఘోరమైన ట్రెండ్ సార్ ఆ! ఇప్పుడు. నేను సినిమా హీరోలని చెప్తాను. చాలా సెలబ్రిటీస్‌ని పిలిచి డూ యెస్. యూ టేక్ షుగర్స్ అని చెప్పేసి అడుగుతా ఉంటారు. అదే. డూ యూ దాన్ టేక్ షుగర్స్ అంటే వాళ్ళు నో. ఈ షుగర్ టేకింగ్ అనేది అవాయిడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి, క్యాన్సర్ రాదని చెప్పేసి ఇలాంటివి చాలా ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఐ పార్ట్‌లీ అగ్రీ విత్ థిస్. హ్మ్. సీ, షుగర్ తగ్గించుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గుతది అంటే, యాస్ ఎ లింక్డ్ ఫినామినా యెస్. షుగర్స్ అండ్ రిఫైన్డ్ షుగర్స్ టేకింగ్ దట్ డైట్ విల్ ఇంక్రీజ్ బాడీ వెయిట్, ఒబెసిటీ, అండ్ ఒబెసిటీ ఈస్ సర్టెన్‌లీ లింక్డ్ టు 13 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ గానివ్వండి, గర్భసంచి క్యాన్సర్ గానివ్వండి, కోలాన్ క్యాన్సర్ గానివ్వండి, ఇవన్నీ ఒబెసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఆ పరంగా చూసుకుంటే షుగర్ తీసుకుంటే క్యాన్సర్ వస్తది. సో, షుగర్ తగ్గించుకోండి డైట్‌లో అంటే ఐయామ్ ఆల్ ఫర్ ఇట్. కరెక్ట్ అడ్వైస్. కాకపోతే ప్రూవెన్ క్యాన్సర్ పేషెంట్‌కి మీరు షుగర్ తింటే మీ క్యాన్సర్ పెరుగుతది. మీరు షుగర్ తినకపోతే మీ క్యాన్సర్ క్యూర్ అయిపోద్ది అని చెప్పడం అనేది అంతకన్నా అవివేకం, మూర్ఖత్వం ఉండదు సార్. వాళ్ళు ఎలా ఓవర్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. థింగ్ ఈస్ ఓవర్ సింప్లిఫికేషన్ ఇక్కడ. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసింది, ప్రూవెన్ సైంటిఫికల్లీ అబ్జర్వ్ చేసిందేంటంటే, క్యాన్సర్ సెల్ అనేది నార్మల్ కణాల్లా కాదు. దానిలో అంత సెల్యులార్ మెకానిజం ఉండదు. మిగతా సెల్స్ మెటబలైజ్ చేసుకున్నట్టు ఫుడ్‌ని మెటబలైజ్ చేసుకోలేదది. అది చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఓన్లీ గ్లూకోజ్ తీసుకొని దాన్ని మాత్రమే ఫ్యూయల్‌గా వాడుకొని థ్రైవ్ అవుతా ఉంటది. అలా అని మీరు షుగర్స్ తినకపోతే ఆ కణాలు పెరగవని కాదు. మన బాడీ ఏం తిన్నా దాన్ని షుగర్స్ లాగా మార్చుకునే అందిస్తది కణాలకి. ఇప్పుడు షుగర్స్ అసలు తీసుకోకుండా కీటో డైట్ చేస్తే చచ్చిపోతారా? చచ్చిపోరు గదా! దేర్ ఈస్ ఎ అవును. ప్రాసెస్ కాల్డ్ గ్లూకోనియోజెనసిస్ వేర్ గ్లూకోజ్ విల్ గెట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ. సో, క్యాన్సర్ కణాలు వాటికి కావాల్సిన ఫ్యూయల్ తెచ్చుకుంటాయి. అండ్ ఇట్స్ ఎ వెరీ హెటెరోజీనస్ డిసీజ్. అంత సింపుల్‌గా చనిపోయేదైతే అందరిని మార్చేసి లంకణం పెట్టి కూర్చోబెట్టమా? కాదు గదా! హ్మ్. ఇట్స్ జస్ట్ ఓవర్ సింప్లిఫికేషన్ అండ్ సెన్సేషనలిజం. ఇలా మీరన్నారు గదా! మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయని. ఆ జెంటిల్‌మన్ కూడా ఆ జెంటిల్‌మన్ కూడా ఒక దేశంలోని పేరుగాంచిన క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అయిన టాటా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రీట్మెంట్ తీసుకొని
ఆ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని భరించి ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత, అదంతా బయట పెట్టకుండా ఓ పార్ట్ ఆఫ్ ద స్టోరీ మాత్రం చెప్పి, మేబీ వెల్‌నెస్ కోసం ఆయన తీసుకున్న థింగ్స్‌ని మాత్రమే చెప్పి, దీనివల్ల నేను బాగున్నాను అని చెప్పడం అనేది ఇట్స్ ప్యూర్ సెన్సేషనలిజం అట్ ఇట్స్ పీక్ అండి. ఓన్లీ మార్కెటింగ్ అని మాత్రమే చెప్పగలను నేను. ఓకే. ఓకే. అంతేగాని దాన్ని చూసుకొని ఎంత నష్టం అంటే హి షుడ్ బి బేసికల్లీ అంటే కొంచెం రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా పెద్ద పాలిటీషియన్ కదా! కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి కదా! మిగతా ట్రీట్మెంట్ రికార్డ్స్ కూడా బయట పెట్టాలి గదా! హ్మ్. అండ్ ఆయన్ని చూసి ఇప్పుడు ఆ రీల్ చూసి ఎంత డిలే ఇన్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అవుతదండి. ఎంతమంది నెగెటివ్‌లీ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. తప్పు కదా!